హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నిన్నటి క్లాస్ అంటే మనకు మార్నింగ్ అప్లోడ్ చేసిన క్లాస్లో వచ్చేసి విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం బోధన అభ్యసనాన్ని అవగాహన చేసుకోవడము అండ్ దానిలో ఉండే భాగాలు ఏంటి, ఎన్ని సెక్షన్లు నేర్చుకున్నామనే దాని గురించి అయితే వీడియో. సో ఈరోజు మార్నింగ్ వచ్చేసి మనము 2 సెక్షన్స్ గురించి అయితే డిస్కస్ చేసుకున్నాం కదా అండి. అండ్ ఈరోజు వచ్చేసి మనకు 3, 4, 5 ఈ 3 కూడా కలిపేసి ఒకటే వీడియోలో మనం అయితే నేర్చుకుందాం. సో వీడియోని లాస్ట్ వరకు చూడడానికైతే మ్యాక్సిమం ట్రై చేయండి. బికాస్ ఎందుకంటే వాడు ఏ వేలో మనకు బిట్ అడుగుతాడో కూడా తెలీదు. సో అలాంటప్పుడు లైన్ టు లైన్ చదవడం బెటర్ అండి. సో మ్యాక్సిమం మనకు ఈ క్లాస్ వచ్చేసి 15 మినిట్స్ లోపలే నేను కంప్లీట్ చేస్తాను. మేబీ 2 రావచ్చు ఆర్ 3 కూడా రావచ్చు. టాపిక్ అనేది కాస్త ఎక్కువగానే ఉంటుంది. సో అలా 2 వీడియోస్ కానీ 3 వీడియోస్ కానీ అయితే మ్యాక్సిమం నేను పోస్ట్ చేయగలుగుతాను. సో మీకు నచ్చినట్లుగా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన క్లాస్ అనేది ఇతరులకు కూడా యూజ్ అవుతుందండి. సో దయచేసి లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు ఉచిత నిర్బంధ ప్రాథమిక హక్కు, ఉచిత నిర్బంధ ప్రాథమిక హక్కు. అండ్ దీనిలో మనకు ఎన్ని సెక్షన్స్ ఉన్నాయండి? 3, 4, 5 3, 4, 5 సెక్షన్లు అయితే ఉన్నాయి. సో ఎన్ని సెక్షన్లు ఉన్నాయి? 3, 4, 5 సెక్షన్లు అయితే ఉన్నాయి. ఇందులో ఉచిత నిర్బంధ ప్రాథమిక హక్కులో సెక్షన్ 3 ప్రకారము 16 నుండి 14 ఇయర్స్ మధ్య ఎవరైతే బాలబాలికలు ఉన్నారో ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను పొందే హక్కునైతే కలిగి ఉన్నారు. సెక్షన్ 3 ప్రకారము క్యాపిటేషన్ ఫీజును చెల్లించిన అవసరం లేదు. సో క్యాపిటేషన్ ఫీజు అనేది మనకు 2లో అయితే చూసాం, సెక్షన్ 2లో అయితే చూసామండి. అంటే అక్కడ మనకు క్యాపిటేషన్ ఫీజు అంటే ఏంటి దాని గురించి ఇచ్చారు. బట్ సెక్షన్ 3 కిందికి వస్తే మాత్రం ఇక్కడ క్యాపిటేషన్ ఫీజు అనేది చెల్లించాల్సిన అవసరం లేదు. సెక్షన్ 4 ప్రకారం ఇక్కడితో మనకు 3rd సెక్షన్ అయిపోయింది. సో మరొకసారి చూడండి, 3rd సెక్షన్లో 6 నుండి 14 ఇయర్స్ మధ్య బాలబాలికలు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను పొందే హక్కునైతే కలిగి ఉన్నారు. సెక్షన్ 3 ప్రకారం క్యాపిటేషన్ ఫీజు అనేది చెల్లించిన అవసరం లేదు. నెక్స్ట్ 4 చూసుకుంటే ఇందులో కూడా సేమ్ 16 నుండి 14 ఇయర్స్ వయసు కలిగిన బాలబాలికలలో ఎప్పుడు నమోదు కాని బాలలు కానీ డ్రాప్అవుట్స్కు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను పొందే హక్కు ఉంది. 6 నుండి 14 ఇయర్స్ ఎవరైతే పిల్లలు ఉన్నారో సో వారు బాలబాలికలు ఎప్పుడు నమోదు కాని బాలలు అంటే ఎప్పుడు కూడా స్కూల్లో వారి యొక్క పేర్స్లు అనేవి నమోదు కాని బాలలు డ్రాప్అవుట్స్ ఉంటారు కదా. సో డ్రాప్అవుట్స్కి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను పొందే హక్కు అయితే ఉంటుంది. ఏ సెక్షన్ ప్రకారము? సెక్షన్ 4 ప్రకారము. పైన పేర్కొన్న బాలలను వారి వయసుకు తగిన తరగతిలో ఎటువంటి ధృవపత్రం లేకపోయినప్పటికీ చేర్చుకోవాలి. సో సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు కన్నా చూసుకుంటే అబోవ్ 5th క్లాస్ ఉన్నా కూడా సర్టిఫికేట్స్ మనకు టీసీ అడుగుతున్నారండి. సో మనకు స్టడీ సర్టిఫికేట్ కానీ ఏదైనా కానీ అలా అడుగుతున్నారు. బట్ కానీ సెక్షన్ 4 ప్రకారం చూసుకుంటే ఇక్కడ పేర్కొన్న బాలలకు వారి వయసుకు తగిన తరగతిలో ఎటువంటి ధృవపత్రం లేకపోయినప్పటికీ చేర్చుకోవాలి. మనకు ఇక్కడ ఉండే బాలలు వారి తరగతికి తగ్గ సామర్థ్యాలను ప్రత్యేక శిక్షణ ద్వారా పొందే హక్కును కలిగి ఉన్నారు. ఇక్కడితో మనకు సెక్షన్ 4 అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ సెక్షన్ 5 అండి. సెక్షన్ 5లో వస్తే బాలలకు ఒక ప్రత్యేక పాఠశాల నుండి వేరొక పాఠశాలలో బదిలీ అయ్యే హక్కును కలిగి ఉన్నారు. సో ఒకటే స్కూల్లో చదవాలని రూల్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఆ స్కూల్లో స్టడీస్ నచ్చలేదు గాను, లేకుంటే వాళ్ళ పేరెంట్స్ అక్కడ నుండి నెక్స్ట్ వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళడం గాను, సో అటువంటప్పుడు మనం స్కూల్ మారాల్సి అయితే ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే ఈ సెక్షన్ 5 ప్రకారము బాలలకు ఒక ప్రత్యేక పాఠశాల నుండి వేరొక పాఠశాలలకు బదిలీ అయ్యే హక్కునైతే కలిగి ఉన్నారు. ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల విషయంలో బదిలీ కోరడానికి బాలలు అర్హులు కారు. చూడండి ఇక్కడ ప్రైవేటు అన్ఎయిడెడ్. సో మనకు ప్రైవేట్గా అన్ఎయిడెడ్ పాఠశాలల విషయంలో ట్రాన్స్ఫర్ అవ్వడానికి బాలలు అయితే అర్హులు కారు అండి. ఇక్కడ ప్రైవేటు అన్ఎయిడెడ్ పాఠశాల విషయంలో చూసుకుంటే బదిలీ కోరడానికి అంటే ట్రాన్స్ఫర్ అవ్వడానికి బాలలు వాళ్ళకు ఈ నెల మనకు ఎలిజిబిలిటీ కాదు. బదిలీ ధృవపత్రం లేకపోయినప్పటికీ పాఠశాలలు చేర్చుకోవాలి. ఇది మనకు సెక్షన్ 5 అండి. సెక్షన్ 5లో ఏం చెప్తున్నారంటే మరొకసారి చూద్దాము. ఒక ప్రత్యేక పాఠశాల నుండి వేరొక పాఠశాలలకు బదిలీ అయ్యే హక్కునైతే కలిగి ఉన్నారు. ఈ ప్రైవేట్ స్కూల్స్ అన్ఎయిడెడ్ స్కూల్స్ విషయంలో కన్నా చూసుకుంటే బదిలీ కోరడానికైతే వాళ్ళు అర్హులు కారు. సో ప్రత్యేక పాఠశాలలు అంటే మనకు నవోదయ సో ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, అవండి. బదిలీ ధృవపత్రం లేకపోయినప్పటికీ పాఠశాలలో చేర్చుకోవాలి. సో మనకు టీసీ కావాలని లేకపోయినా కూడా స్కూల్స్లలో జాయిన్ చేసుకోవాలి. ఇది మనకు ఉచిత నిర్బంధ ప్రాథమిక హక్కులోని 3, 4, 5 సెక్షన్స్ అండి. నెక్స్ట్ వన్స్
సంబంధిత ప్రభుత్వము, స్థానిక ప్రభుత్వము, తల్లిదండ్రుల బాధ్యతలు. ఇదేంటంటే ఇందులో మనకు సెక్షన్ 6 ప్రకారము పరిసర ప్రాంతాలలో పాఠశాల లేనిచో 3 సంవత్సరాల్లోగా సంబంధిత ప్రభుత్వం కానీ లేదా స్థానిక ప్రభుత్వం కానీ ప్రాథమిక పాఠశాల అనేది ఏర్పరచాలి. సో మనకు పరిసర ప్రాంతాలలో ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్స్ లేకుంటే 3 ఇయర్స్లోగా ఎవరైతే ఉన్నారో పిల్లలు వారికి సంబంధితంగా ప్రభుత్వం కానీ స్థానిక ప్రభుత్వం సో ప్రాథమిక పాఠశాలలు అనేవి ఏర్పరచాలి. సెక్షన్ 7 ప్రకారము ఈ చట్టం అమలు కొరకు అయ్యే వ్యయాన్ని కేంద్ర రాష్ట్రములకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ సదుపాయాన్ని కల్పిస్తుంది. చూడండి, సెక్షన్ 7 ప్రకారము ఈ చట్టము అమలు కొరకు అయ్యే ఖర్చు అండి, అంటే వ్యయం అంటే ఖర్చుని ఎవరు మనకు సదుపాయాన్ని కల్పిస్తుందంటే కేంద్ర రాష్ట్రములకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ సదుపాయాన్ని కల్పిస్తుంది. ఈ సెక్షన్ ప్రకారమే రాష్ట్రాల నిధుల సేకరణ గురించి పరిశీలించమని ఆర్థిక సంఘాన్ని రాష్ట్రపతి కోరవచ్చు. ఈ సెక్షన్ అంటే 7వ సెక్షన్ ప్రకారమే రాష్ట్రాల నిధుల సేకరణ గురించి పరిశీలించమని ఆర్థిక సంఘాన్ని రాష్ట్రపతి కోరవచ్చు. ప్రస్తుతం ఈ చట్టం అమలు కొరకు అయ్యే వ్యయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 65:35 నిష్పత్తిలో భరిస్తాయి. చూడండి, ఈ చట్టం ప్రకారం అమలు కొరకు అంటే యాక్సెప్ట్ చేయడానికి వ్యయాన్ని ఎవరు మనకు నిష్పత్తిలో భరిస్తాయంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 65:35 నిష్పత్తిలో అయితే భరిస్తాయి. ఇక్కడితో మనకు సెక్షన్ 7 కంప్లీట్ అయింది. సెక్షన్ 8 కన్నా చూసుకుంటే దీని ప్రకారము కేంద్ర ప్రభుత్వము జాతీయ విద్యా ప్రణాళిక చట్టాన్ని ఉపాధ్యాయ శిక్షణ నియమ నిబంధనలకు రూపొందించే బాధ్యతను కలిగి ఉన్నది. సెక్షన్ 8 ప్రకారము కేంద్ర ప్రభుత్వము జాతీయ విద్యా ప్రణాళిక చట్టాన్ని జాతీయ ఎన్సిఎఫ్ అండ్ చట్టాన్ని ఉపాధ్యాయ శిక్షణ నియమ నిబంధనలను రూపొందించే బాధ్యతను అయితే కలిగి ఉంది. అండ్ సెక్షన్ 8 ప్రకారం ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు కలిగి ఉన్నాయి. ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు కలిగి ఉన్నాయి. సో అదేదండి మనకు సెక్షన్ 8. ఇక్కడితో సెక్షన్ 8 కంప్లీట్ అయింది. నెక్స్ట్ వన్ వచ్చేసి సెక్షన్ 9 అండి. దీని ప్రకారము స్థానికంగా ప్రాథమిక విద్యను సరిగ్గా అమలు అయ్యే విధంగా నిర్ణయించే బాధ్యతను స్థానిక ప్రభుత్వాలు కలిగి ఉన్నాయి. సెక్షన్ 9 ప్రకారము స్థానికంగా అంటే మనకు ఊర్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క విలేజ్ కానీ సో అలా స్థానికంగా ప్రాథమిక విద్యను సరిగ్గా అమలు అయ్యే విధంగా నిర్ణయించే బాధ్యతను స్థానిక ప్రభుత్వాలు కలిగి ఉన్నాయి. సెక్షన్ 10 వచ్చేసి 6 నుండి 14 ఇయర్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో సమీపంలో గల పాఠశాలలో చేర్పించే బాధ్యతను తల్లిదండ్రులు కలిగి ఉన్నారు. సో ఎవరైతే 6 నుండి 14 ఇయర్స్ పిల్లలు ఉన్నారో వాళ్ళకి దగ్గరలో ఏవైనా పాఠశాలలో చేర్పించే బాధ్యత అయితే తల్లిదండ్రులు కలిగి ఉన్నారు. సెక్షన్ 11 కన్నా చూసుకుంటే 3 to 6 ఇయర్స్ మధ్య ఎవరైతే బాలబాలికలకు పోషకాహారంతో కూడిన పూర్వ ప్రాథమిక విద్యను అందించే బాధ్యతను సంబంధిత ప్రభుత్వము కలిగి ఉంది. సెక్షన్ 11 ప్రకారము 3 నుండి 6 ఇయర్స్ మధ్య బాలబాలికలు పోషకాహారంతో కూడిన పూర్వ ప్రాథమిక విద్యను అందించే బాధ్యతను సంబంధిత ప్రభుత్వం కలిగి ఉంది. నెక్స్ట్ వన్ చూడండి, బడులు టీచర్ల బాధ్యతలు. నెక్స్ట్ సెక్షన్ 12(1) అండి. 12(1)లో 16 నుండి 14 ఇయర్స్ మధ్య వయసు వారికి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించే బాధ్యతను ప్రాథమిక పాఠశాలలు అయితే కలిగి ఉన్నాయి. సెక్షన్ 12(1)లో 6 నుండి 14 ఇయర్స్ మధ్య వయసు వారికి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించే బాధ్యతను ఎవరు కలిగి ఉన్నారంటే ప్రాథమిక పాఠశాలలు అయితే కలిగి ఉన్నాయి. సంబంధిత ప్రభుత్వము స్థానిక ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న పాఠశాలలు 100% మంది విద్యార్థులకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించే బాధ్యతను అయితే కలిగి ఉన్నాయి. సేమ్ మనకు సెక్షన్స్ మారినా కూడా ఇంచుమించు మనకు అదే పాయింట్స్ అయితే ఉన్నాయండి. ఒకసారి గమనించండి, ఎక్కడో ఒక చిన్న 2-3 పాయింట్స్ మనకి ఇంపార్టెంట్గా అయితే కనిపిస్తాయి. నెక్స్ట్ వన్ ఏంటంటే ఎయిడెడ్ పాఠశాలలు సహాయం పొందిన మేర లేదా కనీసము 25% మందికి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అయితే అందించాలి. ఎయిడెడ్ పాఠశాలలు సహాయం పొందిన మేర కనీసం 25% మందికైనా కూడా ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అయితే అందించాలండి. నెక్స్ట్ వన్ వచ్చేసి అన్ఎయిడెడ్ అండ్ లేదా ప్రైవేట్ పాఠశాలలు ఉంటాయి కదా. సో పేద విద్యార్థుల ప్రవేశం కొరకు ప్రతి సంవత్సరము 25% సీట్లను అయితే కేటాయించాలి. ఎవరి కోసము?
పేద విద్యార్థుల ప్రవేశం కొరకు, అంటే ఎంట్రన్స్ ఉంటాయి కదా. సో మనకి ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఎక్కడ మనకు కనిపిస్తాయంటే అన్ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలలో పేద విద్యార్థుల ప్రవేశం కొరకు ప్రతి సంవత్సరం కూడా ఎంతవరకు సీట్లను అనేది కేటాయించాలండి. 25% సీట్లను అయితే కేటాయించాలి. ప్రత్యేక పాఠశాలలు పేద విద్యార్థులు అంటే ప్రత్యేకంగా ప్లస్ వెనుకబడిన కొరకు వారికి కూడా 25% సీట్లను అయితే రిజర్వ్ చేయాలి. నెక్స్ట్, ప్రతి పాఠశాల సంబంధిత ప్రభుత్వాన్ని లేదా స్థానిక ప్రభుత్వానికి సందర్భానుసారం సమాచారాన్ని అందించాలి. ప్రతి పాఠశాలలో కూడా సంబంధిత ప్రభుత్వానికి లేదా స్థానిక ప్రభుత్వానికి మ్యాక్సిమం సందర్భానుసారము ఇన్ఫర్మేషన్ అనేది అందించాలి. నెక్స్ట్ సెక్షన్ 13 చూసుకుంటే ఎంపిక విధానానికి గురి చేయరాదు మరియు క్యాపిటేషన్ ఫీజు అనేది వసూలు చేయరాదు. ఇన్ కేస్ వసూలు చేస్తే దానికి 10 రెట్లు జరిమానా విధించాలి. సో ఇది మనకు ఇప్పుడు టెట్లోనూ డిఎస్లోనూ అడిగారండి. సో ఫీజు అయితే ఇన్ కేస్ మనం క్యాపిటేషన్ ఫీజు అనేది వసూలు చేయరాదు. వసూలు చేస్తే మనకి ఎన్ని రెట్లు జరిమానా అనేది విధిస్తారు? సో 10 రెట్లు జరిమానా అనేది విధిస్తారు. 10 రెట్లు అనేది గుర్తించబాక. ఏ సెక్షన్ కింద అంటే సెక్షన్ 13 ప్రకారము క్యాపిటేషన్ ఫీజు అనేది వసూలు చేయరాదు. ఇన్ కేస్ వసూలు చేస్తే 10 రెట్లు జరిమానా అనేది విధించాలి. ప్రవేశ పరీక్షలు జరపరాదు. జరిపితే మొదటి తప్పుకి 25,000, ఆపై తప్పులకి 50,000 జరిమానా అయితే ఉంటుంది. సెక్షన్ 14 జనన మరణ వివాహ చట్టము 1886 ప్రకారము జనన ధృవపత్రం లేని కారణంగా ప్రవేశాన్ని తిరస్కరించరాదు. సో ఎవరైతే పిల్లలు ఉంటారో వారికి వివాహ అంటే 1886 ప్రకారము మనకు బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది కదా. సో ఆ బర్త్ సర్టిఫికేట్ లేని కారణంగా స్కూల్లో మనకు ప్రవేశాన్ని తిరస్కరించరాదు. నీకు సర్టిఫికేట్ లేదు పోరా అంటే అవుతుందా? కాదు కదా. సో అలా చేయరాదు. ఏ సెక్షన్ ప్రకారం అంటే సెక్షన్ 14 కింద. సెక్షన్ 15 వచ్చేసి విద్యా సంవత్సరంలో ఏ రోజు వచ్చిన విద్యార్థి ప్రవేశాన్ని తిరస్కరించరాదు. విద్యా సంవత్సరంలో ఏ రోజు వచ్చిన విద్యార్థిని ప్రవేశాన్ని తిరస్కరించరాదు. సెక్షన్ 16 ఒకే తరగతిలో మరలా కొనసాగించడం, పేరును తొలగించడం నిషేధిస్తుంది. సెక్షన్ 16 అనేది సేమ్ క్లాస్లో మళ్ళీ దానిని కొనసాగించడం కానీ లేకుంటే నేమ్ అనేది తీసేయడం కానీ నిషేధిస్తుంది. సెక్షన్ 17 వచ్చేసి శారీరకంగా మానసికంగా వాళ్ళను శిక్షించకూడదు. సెక్షన్ 18 వచ్చేసి గుర్తింపు ధృవపత్రం లేనిదే పాఠశాల ఏర్పాటు. సో మనకు కొన్ని స్కూల్స్ రికగ్నేషన్ లేకుండా ఉంటాయి. సో అలాంటి స్కూల్స్ ఏదన్నా ఉంటే వాటికి ₹1,00,000 జరిమానా అయితే విధిస్తారు. జరిమానా విధించాక కూడా మళ్ళీ నడిపించారనుకోండి స్కూల్ని 10,000 చొప్పున వాళ్ళు జరిమానా అనేది విధిస్తారు. ఎప్పటికి రోజుకి జస్ట్ డేకి 10,000 జరిమానా అనేది విధిస్తారు. సెక్షన్ 19 వచ్చేసి పాఠశాల పాటించవలసిన నియమాలు ప్రమాణాలకు గురించి తెలియజేస్తుంది. ఇప్పటికే స్థాపించబడిన పాఠశాలలు ఈ చట్టం అమల్లోకి వచ్చిన 3 ఇయర్స్లోగా షెడ్యూల్లో ఉన్న నియమాలు ప్రమాణాలను పాటించే విధంగా చర్యలు అనేది తీసుకోవాలి. నెక్స్ట్ సెక్షన్ 20 వచ్చేసి షెడ్యూల్లో ఉన్న నియమాలను ప్రమాణాలను కేంద్ర ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటన ద్వారా మార్చవచ్చు. సెక్షన్ 20 వచ్చేసి నియమాలను ప్రమాణాలను కేంద్ర ప్రభుత్వం ఒక అధికార ప్రకటన ద్వారా మార్చవచ్చు. సెక్షన్ 21 వచ్చేసి పాఠశాల యాజమాన్య సంఘం ఏర్పాటు మనకు విధులు ఉంటాయి కదా. సో వాటి గురించి అయితే తెలుపుతుంది సెక్షన్ 21. యాజమాన్య సంఘంలో 3 అంటే మనకు 3/4 వంతు సభ్యులను విద్యార్థుల తల్లిదండ్రుల నుండి ఎంపిక చేయాలి. యాజమాన్య సంఘంలో 3/4 వంతు సభ్యులను విద్యార్థుల తల్లిదండ్రుల నుండి ఎంపిక చేయాలి. సో ఇదండి ఈరోజు క్లాస్ అయితే మనకు సెక్షన్ 3, 4, 5 కానించి సెక్షన్ 20 వరకు అయితే మీరు ఈ క్లాస్లో 1 by 1 మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి సెక్షన్ 22 గురించి అలాగే మనకు అధ్యాయాలు ఉన్నాయి కదా. సో సెక్షన్ 29 మొత్తం 38 వరకు అయితే ఉన్నాయి. సో వాటి గురించి డీటెయిల్గా మీకు నెక్స్ట్ క్లాస్లో అయితే చెప్తానండి. సో ఐ హోప్ మీకు వీడియోలో ఉండే ప్రతి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కింద కామెంట్ అయితే చేయండి. మీకు అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.